రైట్. కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఎందుకు తాత్సారం చేస్తోంది? బీసీలకు మేం చేస్తున్నామని ప్రతి పార్టీ కూడా పోటాపోటీగా చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ పార్టీ నిజంగా చిత్తశుద్ధితో బీసీల కోసం పనిచేస్తోంది? దీనిపైన ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు విశ్లేషకులు అంది సత్యం గారు, అలాగే బీజేపీ నాయకులు ఆచారి గారు, బీఆర్ఎస్ నాయకులు శుభ్రత్ పటేల్ గారు అండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొనగళ్ల మహేష్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. రైట్. ముందుగా మహేష్ గారు, బీసీల పట్ల చిత్తశుద్ధి ఎవరికి ఉందో ప్రజల్లో బీసీలో కొంత కన్ఫ్యూజన్ వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా మేము బీసీల కోసం ఇది చేశాము, మేము ఇది చేయబోతున్నాము అని బాహాటంగా చెప్తూ ఉన్నారు. చూస్తే బీఆర్ఎస్ ఏమో కరీంనగర్లో బీసీల కోసం ఆందోళన చేస్తోంది. ఇటు కాంగ్రెస్ మొత్తం నాయకులందరూ కలిసి ఢిల్లీ బాట పట్టారు, జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తూ ఉన్నారు. ఇటు బీజేపీ అయితే ఎవరు ఏం చేశారో బీసీల కోసం బహిరంగంగా సవాల్ చేద్దాము, చర్చకు వస్తారా అని సవాళ్లు విసురుతూ ఉన్నారు బీజేపీ నాయకులు. ఇక 72 గంటల దీక్ష చేస్తున్నారు కవిత. సో ఎవరిని నమ్మాలి? ఎవరు బీసీల పట్ల సానుభూతి అలాగే చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీ అని ప్రజలకి ఒక క్లారిటీ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చెప్తారు మీరు? రోజా గారు గుడ్ ఈవినింగ్. ప్యానెల్లో ఉన్న మిత్రులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఎవరికి ఏం కన్ఫ్యూజన్ లేదు. కొంతమందికి ఏంటంటే బీసీ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పోతుంది, మన పరిస్థితి ఏంటి, అత్యధిక శాతం తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ బీసీ వర్గాలంతా కూడా కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అవుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ మాట ఇచ్చింది, మేనిఫెస్టోలో పెట్టింది. ఎన్నికలు అయిపోయి అధికారం ప్రజలు ఇచ్చిన తర్వాత కులగణన చేపట్టింది. అది పకడ్బందీగా చేసి శాస్త్రయుక్తంగా చేసి దాన్ని తీసుకొచ్చి శాస్త్రీయంగా చేసి అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ చేసి కేంద్రానికి పంపింది. కేంద్రం తాత్సారం చేస్తుంటే రాష్ట్రంలో ఉన్న కేబినెట్ తీర్మానం చేసి ఆర్డినెన్స్ కోసం గవర్నర్ కూడా పంపింది. సో ఈ రకంగా బీసీలకు ఇచ్చిన ప్రతి అణువణువు మాట నిలబెట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ వెనకాల తెలంగాణ బీసీ సబ్బండ వర్గాలు ర్యాలీ అవుతుంటే మా ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని బాధపడుతున్న రాజకీయ పార్టీలు కొన్ని ఈ హడావిడి చేస్తున్నాయి. ఇలాంటి గందరగోళాల్లో ఒక రకమైనటువంటి ఆందోళనలో సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. బట్ బీసీ సమాజానికి, తెలంగాణ ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి పట్ల చాలా విశ్వాసం ఉంది కాబట్టే రైళ్లు నిండి మరీ పోతున్నారు. ఎన్నడన్నా కేసీఆర్ గారి 10 ఏళ్ల గవర్నమెంట్, గతం అంటే గతం అనుకోండి, తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నడన్నా ఒక సమస్య మీద ఢిల్లీ పోదామని నాయకులను, బీసీ సంఘ ఏదైనా సామాజిక వర్గాల సంఘాల నాయకులను తీసుకొని ఢిల్లీ పోయి ఒక చిత్తశుద్ధితోని పార్లమెంట్ జరుగుతుంది, అయితే మేము పెట్టిన 2 బిల్లులను ఆమోదించండి, బీసీ వర్గాలకు విద్యా ఉపాధిలో 42%, స్థానిక ఎన్నికల్లో 42% అని మేము పంపిన 2 బిల్లులను ఆమోదించండి, లేదంటే పార్లమెంట్ లో 9th షెడ్యూల్లో పెట్టి దానికి రక్షణ కల్పించండి అని డిమాండ్ చేసిన దాఖలా ఏ పార్టీ కన్నా చరిత్రలో ఉన్నదా? తెలంగాణ సమాజానికి ఈ విషయం తెలియంది కాదు. అయితే మేము శాసన ప్రభుత్వ పరిధిలో సర్వే చేసినాం, శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినాం, కేంద్రానికి పంపినాం. ఆర్డినెన్స్ అంటే కూడా కేంద్రం, మీకు తెలుసు గవర్నర్ వ్యవస్థ అంతా కూడా హోంమంత్రి ఆధీనంలో నడుస్తుంది. సో కేంద్ర హోంమంత్రి ఆదేశాల మేరకే గవర్నర్ గారి బిల్లును తాత్సారం చేయడానికి, స్థానిక సంస్థలను వాయిదా వేయడానికి, ముఖ్యంగా బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ రాకుండా అడ్డుకోవడానికి బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను వాడుకుంటుంది. తద్వారా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. కానీ వాళ్ళు పరోక్షంగా బీసీలకు ఎంత నష్టం చేస్తారో ప్రత్యక్షంగా బీసీలకు అర్థమవుతుంది అనేది ఒక అంశం. 2, ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మా చేతిలో ఉన్న అన్ని అస్త్రాలు వాడినాం, ఇంకా ఒక్కటే అస్త్రం ఏంటంటే ఢిల్లీ గద్దె నుంచి మోడీ గారిని గద్దెదించి రేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని, రాహుల్ గాంధీ గారు ఎలాగో సామాజిక న్యాయ పేరుతో ఈ మాట ముందే ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో సర్వే చేయించి ఈ రకమైన బిల్లులు ప్రవేశపెట్టించారు, వారి డైరెక్షన్ లోనే మేమంతా పనిచేస్తున్నాం కాబట్టి వారినే దేశ ప్రధాని చేసి దేశమంతా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసేదానికే మేము ఇప్పుడు ఇంకొక మహోయజ్ఞం స్టార్ట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పింది. అయితే వాళ్ళు గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 33-34% ఉన్న బీసీ రిజర్వేషన్లు 23%కి తగ్గించి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ, బీసీల ఊసెత్తని పార్టీ, బీసీలకు ద్రోహిగా మిగిలినటువంటి పార్టీ ఈ రోజు మేము చేస్తున్నాయని డ్రామాలు అని చెప్తుంది. ఎవరు డ్రామాలు 10 ఏళ్ళు చేసిండ్రో
బీసీలను ఎవరెంత మోసం చేసిరో మరి తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు. కాంగ్రెస్ పార్టీ ఏం ఇది చేసింది? చాలా 50 ఏళ్లు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా బీసీని ప్రధానిగా చేసిందా? అలాగే ఉమ్మడి ఏపీలో 48 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఏ రోజైనా బీసీని సీఎంగా చేసిందా? బీసీలకు మీరు ఏం చేశారు? నేనేమంటున్నంటే ప్రతి రాజకీయ పార్టీ ఒక ఫేజ్ వరకు ఒక రకంగా పనిచేస్తే ఎస్సీలను, ఎస్టీలను, తర్వాత ఆదివాసీలను అందరినీ ఒక్కొక్కటిగా, మైనారిటీలను ఒక్కొక్కటిగా పైకి తీసుకొస్తూ ఇప్పుడు బీసీల వంతు వచ్చింది. ఈ వాదం మొదలుపెట్టింది ఎవరు? బీసీల కులగణన జరగాలి, పార్లమెంట్ లో 100 మంది అధికారులు ఉంటే బీసీలు 3 అత్యధిక శాతం జనాభా ఉన్న బీసీల నుంచి ఈ ప్రాతినిధ్యం ఎందుకు తగ్గిందని అడిగింది ఎవరు? రాహుల్ గాంధీ గారు కదా. ఆ రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ లోనే మేము సామాజిక న్యాయం పేరుతో ఎన్నికలకు పోయినాం కదా. ఆ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే, వారి డైరెక్షన్ లోనే ఈ రోజు కులగణన చేపట్టి దేశానికి ఒక రోల్ మోడల్, నేను మళ్ళీ చెప్తున్నా రోజా గారు, అండర్లైన్ చేసుకోండి, దేశానికి ఒక రోల్ మోడల్ అయినటువంటి కులగణన చేపట్టి వివిధ రాష్ట్రాలు మనల్ని ఆదర్శంగా తీసుకునేటట్టుగా ఒక కులగణన చేపట్టి వారికి కేంద్రానికి పంపిస్తే దాన్ని తొక్కిపెట్టిందే కాక ఇంకా బీసీ ప్రధాని విషయం అంటారా? బీసీ ప్రధాని ఉన్నాడు పేరుకు బీసీ, కానీ బీసీలకు ఏం చేసినాడో వారు చెప్పాలి. నేనేమంటా, మేము ప్రో బీసీ, రాహుల్ గాంధీ గారైనా రేవంత్ రెడ్డి గారైనా మేమంతా కూడా ప్రో బీసీ స్టాండ్ తీసుకున్నాం. రాహుల్ గాంధీ ప్రధాని మోడీ గారు యాంటీ బీసీ వ్యవహరిస్తున్నారు. అది కదా ప్రాబ్లం. ఒకవేళ మీరు అన్నట్టు బీసీఏ ప్రధాని అయితే 42% రిజర్వేషన్ తెలంగాణలో వెనుకబడ్డ బీసీ వర్గాలకు ఇస్తామంటే ఎందుకు ఆపుతున్నాడు బిల్లు? పార్లమెంట్ లో ఎందుకు పెడతలేరు? వాళ్ళకి మెజారిటీ లేదా? సపోర్ట్ చేయడానికి మేము రెడీగానే ఉంటుంది. మతం ఆధారంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్లకు బీజేపీ చాలా స్పష్టంగా వాళ్ళు వాడుకుంటున్నారు దాన్ని. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏదైనా ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చడానికన్నా ముందు రోజా గారు నా సజెషన్ ఏంటంటే, వాళ్ళు గుజరాత్ రాష్ట్రం, మోడీ గారి సొంత రాష్ట్రానికి పోయి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ వర్గాలకు, ముస్లింలోనే ఉన్నటువంటి బీసీ వర్గాలకు ఏ రిజర్వేషన్స్ అయితే అమలైనాయో అవే రిజర్వేషన్స్ తెలంగాణలో అమలు అవుతున్నాయి. మధ్యప్రదేశ్ లో వాళ్ళు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ లో ఏ రిజర్వేషన్ ముస్లింలకు అమలవుతున్నాయో అవే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఏ రిజర్వేషన్ అయితే బీసీ రాజ్యం చేస్తూ రాజ్యాధికారంలో ఉన్నటువంటి బీజేపీ రాజ్యాధికారంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో ముస్లింలకు ఏ రిజర్వేషన్లు అయితే అమలవుతున్నాయో అవే రిజర్వేషన్ తెలంగాణలో అమలవుతున్నాయి. వాళ్ళకు గుజరాత్ లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే ఆబ్జెక్షన్ లేదు, ఉత్తరప్రదేశ్ ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే ఆబ్జెక్షన్ లేదు, మధ్యప్రదేశ్ రిజర్వేషన్ ఇస్తే ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే ఆబ్జెక్షన్ లేదు. కానీ తెలంగాణ మాత్రం వీళ్ళకు కడుపు మంట. పేద ముస్లింలకు ఇలా ఎక్కడైనా కూడా రిజర్వేషన్స్ అనేవి ఈ వీకర్ సెక్షన్ ప్రాతిపదికన అట్లా ఆ మాటకు వస్తాయి. ఒకవేళ ఆ మాటకే వస్తే, బండి సంజయ్ గారు చెప్పినట్టు ఆ మాటకే వస్తే మైనారిటీలకు రిజర్వేషన్, మరి 99% లేని ఓసీలకు 10% రిజర్వేషన్ తెచ్చిన, కానూన్ తెచ్చిన వాళ్ళు ఎవరండి? మోడీ గారు కదా. అమలు చేసింది ఎవరు? కేసీఆర్ గారు కదా. అంటే వీళ్ళందరూ, కేసీఆర్, మోడీ గారు ఇద్దరు కలిసి తెలంగాణలో ఉన్న బీసీలను నట్టేట ముంచిండ్రు 10 ఏళ్ళు. కాబట్టి ఈ రోజు బీసీల కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడి నడుం బిగించి ముందుకు నడుస్తున్నాం. అందరూ మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ గాని, కవులు, కళాకారులు, మేధావులు అందరి మద్దతు కూడగట్టుకొని మోడీ మెడలు వంచి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించి రేపు మేము ఈ రిజర్వేషన్ సాధించుకోబోతున్నాం. దీనికి ఈ రోజు జరిగింది కేవలం ట్రైలరే. నేను మళ్ళీ చెప్తున్నా, మేము నిరసన కార్యక్రమంలో ఈ రోజు ట్రైలర్ తో మొదలు పెట్టినాం. ముందు మా కార్యాచరణ ఎట్లా ఉంటుందో మీరు చూడండి.